హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేస్తారు? అలాగే ప్రస్తుతం పాత పెన్షన్లు పొందుతున్న వాళ్ళకి కొత్త పెన్షన్లు రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు పెంపు చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించబోతుందనే అంశానికి సంబంధించి చాలామంది చాలా నెలల నుండి ఎదురు చూస్తున్నారు. సో ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ రూ. 4,016 ఆసరా చేయూత పథకం, రూ. 6,000 దివ్యాంగులకి సంబంధించిన చేయూత పథకానికి సంబంధించిన సమాచారం ఎప్పుడు ఇవ్వబోతున్నారు, కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు కూడా ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారాలు స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న. ఏ నెలలో ఏ వారంలో ఆసరా పెన్షన్లు ఇస్తే బాగుంటుంది? మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా, నాలుగో వారమా? మీ అందరి అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే ప్రస్తుతం 2016 అందుకునే వాళ్ళకి రూ. 4,016 అందిస్తామని చెప్పేసి చెప్పింది. ఈ 4,016 ఎవరెవరికి అంటే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పలేరియా బాధితులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులు, ఇలా ఈ విభాగాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,000 చేయూత పథకం, ఇది కూడా 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీగా చేసి అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికీ 6 గ్యారంటీలలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పథకాలను రీసెంట్గా చూసుకున్నట్లయితే రూ. 7,500 రైతు భరోసాని రూ. 6,000గా చేసి రెండో విడతకి సంబంధించి మొత్తం 1,126 కోట్ల రూపాయలను దాదాపుగా ప్రభుత్వం 21 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసింది. ఇక జనవరి 26వ తారీఖు నాడు రెండో గ్యారంటీ 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల మొదటి భాగంలో దాదాపుగా 72,000 మందికి పట్టాలు ఇచ్చినట్లుగా సమాచారం తెలియజేశారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి సంబంధించి కూడా రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు అయిపోయిన తర్వాత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. సో ఇలానే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు సిద్ధపడిందనే సమాచారం తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ 43 లక్షల మందిలలో 5 లక్షల మంది లబ్ధిదారులు దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్నారు. అంటే నేను ఇప్పుడు చెప్పే డేటా అంతా కూడా పాత డేటా. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2024 జనవరి నెలలో ప్రజాపాలన కార్యక్రమంతో ప్రభుత్వం అప్లికేషన్లను స్వీకరించడం జరిగింది. ఇందులో సుమారుగా 7 నుండి 8 లక్షల అప్లికేషన్లను ప్రభుత్వం ఆమోదం తెలపబోతుందనే సమాచారం తెలుస్తుంది. అంటే కొత్త పెన్షన్లు అనేవి 7 నుండి 8 లక్షల వరకు ఉండొచ్చు అనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. సో దాదాపుగా ఆ సంఖ్య 43 లక్షల నుండి 50 నుండి 55 లక్షల వరకు చేరవచ్చు అనే అప్డేట్ తెలుస్తుంది. ఇందులో ఇంకా కొన్ని పెన్షన్లు కూడా రద్దు కావడానికి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకు డబల్ పెన్షన్లు పొందుతున్నారని గుర్తించిన సందర్భాలు చూసాం. వాటి వల్ల కూడా పెన్షన్లు అనేవి ఆలస్యమయ్యాయి. ఆ పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడానికి నిర్ణయం తీసుకుంటుందనే సమాచారం కూడా తెలుస్తుంది. అయితే ఈ కొత్త పెన్షన్లు అలాగే కొత్త పెన్షన్ల మంజూరు, ఈ రెండు ఎప్పుడు జరగబోతున్నాయి అనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తారీఖు వరకు మొన్న ఏవైతే 4 పథకాలు ప్రారంభించిందో ప్రభుత్వం, ఆ 4 పథకాలను పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో అవలంబించడానికి టైం తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఫిబ్రవరి నెల కనుక చూసుకుంటే మనకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త పథకాలు తీసుకురావడానికి ఆస్కారం లేదు. రెండోది మార్చి నెల చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, వార్డు ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి మార్చి నెలలో కూడా అవకాశం లేదు. కాబట్టి ఏప్రిల్ నెలలో ఈ రూ. 4,016 నిధులు, రూ. 6,000 నిధులతో పాటు కొత్త పెన్షన్ల మంజూరు ఉండబోతుందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నెల ఫిబ్రవరి 16న జరగబోయే సమావేశంలో మంత్రి సీతక్క గారు నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ప్రతిపాదనలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారనే అప్డేట్ అయితే తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ మీకు రైతు భరోసా, రైతు బంధు, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే మనకి ఆసరా పెన్షన్లు ఏ ఒక్క పథకం ఉన్నా కూడా మీకు ఇలాంటి వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తూ వివరించే ప్రయత్నం అయితే చేస్తుంటాను. ధన్యవాదాలు.